హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ నేమ్ ఏంటో లాస్ట్ వరకు చూసి మీరే కనుక్కోండి. కానీ ఈ రెసిపీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నేను చెప్పినట్టు చేస్తే కొంచెం కూడా వదులుకోకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్నే కావాలి అని మాత్రం కోరుకుంటారు. హెల్తీగా అలాగే ఈజీగా అయిపోయేది ఈ రెసిపీ మాత్రమే. ముందుగా ఆయిల్ వేడి చేసుకుని అందులో మినప్పప్పు, అలాగే శనగపప్పు, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి అండ్ బఠానీ, పచ్చి బఠానీ, అలాగే గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకొని ఆనియన్ కూడా వేసుకోండి. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని అన్నీ వేగే వరకు కొంచెం కొంచెం టైం తీసుకొని, అంటే 2 minutes అలా వేయించుకున్న తర్వాతనే ప్రతి ఒక్క వెజిటేబుల్ని వేస్తూ పోండి. ఆ తర్వాత క్యారెట్, బీన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్, అలాగే కొంచెం రుచికరంగా అవ్వడానికి గోడంబి కూడా వేస్తున్నాను. గోడంబి అంటే ఏంది అనుకోకండి, మా సైడ్ అలానే పిలుస్తారు, కాజు అని కూడా అంటారు కదా, అదే వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా గరం మసాలా. ఇది ఉప్మాలకి ఎవరు వేసినట్టు ఇంతకుముందు ఎప్పుడు వినిండరు, కానీ గరం మసాలా ఒక చిటికెడు వేస్తే చాలా రుచికరంగా కూడా మారిపోతుంది. అలాగే గ్యాస్ యూజువల్ మెజర్మెంట్స్ మీకు అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే ఒక బౌల్ నిండా రవ్వ వేసుకున్నప్పుడు అందుకే 3 బౌల్ల వాటర్ వేసుకోవాలి. అదే చేసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేసేసాను. వీకెండ్ రోజు కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే పూజ మాత్రం కంపల్సరీ కదా, అదే చేస్తున్నాను ఇక్కడ. పూజ చేసుకుంటూ ఈ పూజ అయిపోయిన వెంటనే ఇక్కడ ఎసురు కూడా కాగిపోయి ఉంటుంది కదా, అందుకే ఎందుకు టైం వేస్ట్ చేయడం అని మధ్యలో ఈ పని కూడా చేసేసాను. నా డ్రెస్ని చూసి ఏమీ అనుకోకండి, కొంచెం కాదు చల్లని లావ్ అయిపోయాను. ఈవినింగ్ ఇలా గడిచిపోయింది. ఏదో ప్రశాంతత కోసం నిదానంగా వంట చేస్తూ అలాగే పూజ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఎసురు కాగేసిన తర్వాత రవ్వ అంతా వేసేసి ఇలా ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అంతే. మొత్తం రెసిపీ కంప్లీట్ అవ్వడానికి 15